హాయ్ అండి. ఇవాళ పప్పు చుక్క కూర. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ పుల్లగా. దీన్ని చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పుగా వండుకోవచ్చు. చుక్క కూర. టమోటా, పచ్చిమిర్చి, కందిపప్పు చాలా మంచిదండి, వేడిని తగ్గిస్తుంది. చలువ కూడా. పోపుకి వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, తాలింపు దినుసులు. పప్పు దినుసులు ఎక్కువగా తినాలండి. మాంసకృతులు ఉంటాయి పప్పులో, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. పప్పు వీక్లీ 2 times అన్నా తినాలి. పప్పు దినుసులు ఎక్కువ తినాలి. మాంసకృతులు ఎక్కువ ఉంటాయి పప్పు దినుసుల్లో. అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా వేసుకొని తినాలి, చాలా మంచిదండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆకుకూర ఎప్పుడైనా నీట్గా 2 times కడగాలి. ఎందుకంటే ఆకుల మీద తెల్లటి నుల్లు పురుగులు లాంటివి ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు మనకి కనిపించవు. అందుకే 2 times ఆకుకూర నీట్గా కడుక్కోవాలి. కొంచెం పసుపు, కొంచెం గల్లుప్పు వేయాలండి, సాల్ట్ వేయకూడదు. చుక్క కూరకి చింతపండు వేయక్కర్లేదండి, ఎందుకంటే ఇది పులుపు. టమాటా వేసాను కదా, చాలా పుల్లగా ఉంటుంది. దీనికి వేయక్కర్లా, చింతపండుతో పని లేదు. ఇది కొంచెం గోంగూరకి దగ్గరలో ఉంటుంది. అందుకే దీనికి ఏం చేయాలంటే మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు. టమాటాలు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. పప్పు కుక్కర్లో వండితే చాలా మెత్తగా ఉంటుంది, చక్కగా గ్రేవీగా వస్తుంది. కుక్కర్లో వండాలి పప్పు చుక్క కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్, పాతవారికి లైక్, కామెంట్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.